హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు మంచి ఉపయోగపడే వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సో ఎల్లుండి వైకుంఠ ఏకాదశి కదా. సో తిరుమలలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సో వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం టికెట్ దొరికిన వాళ్ళకి రేపు పొద్దున కొన్ని కేంద్రాల్లో అయితే, తిరుమలలో ఒక కేంద్రంలో అయితే టోకెన్ లిస్టు జారీ చేస్తున్నారు. సో అన్ని టోకెన్ సెంటర్ల దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సో అన్ని ప్రత్యేక దర్శనాలు అయితే రద్దు చేసినారు 10 రోజుల పాటు. సో ఈ నెల 10 తారీఖున ఈ నెల 10 నుంచి 10 దినాల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ దర్శనం అయితే కల్పిస్తున్నట్టుగా టీటీడీ ఈవో గారితో చెప్పడం అయితే జరిగింది. సో మొత్తం 7.5 లక్షల మందికి అయితే మంచి అవకాశం, టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. సో టోకన్ లేని వాళ్ళకి, టికెట్ లేని వాళ్ళకి టోకన్ సంపాదించుకోండి. సో వైకుంఠం ఏకాదశి దర్శనానికి అయితే రేపు పొద్దున 9 గంటల 5 నుంచి రేపు పొద్దున 5 నుంచి టోకన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు అన్ని టోకన్ సెంటర్లో. సో సుమారుగా అయితే టైం ప్లాన్ ప్రకారమే, అంటే ఇంత ముందు ఎలా ఉందంటే ఏ టైం ఇచ్చినా ముందు వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. సో అలాంటి ఇప్పుడేమో జరగవు. సో ఆ టైం స్లిప్లో ఏ టైం ఇస్తారో ఆ టైంలో మాత్రమే అనుమతిస్తారు, ముందు అయితే అనుమతిస్తారు. సో ఇదైతే టీటీడీ ఈవో గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ 10 రోజుల్లో విఐపి లెటర్స్ మీద వచ్చే భక్తులకైతే ఎటువంటి దర్శనాలు ఉండవు. సో స్వయం విఐపి అయితే వస్తే మాత్రం దర్శనం అయితే వాళ్ళకైతే జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికైతే వైకుంఠం దర్శనానికి వెళ్ళే భక్తుల గమనికైతే జనవరి 10 నుంచి 19 తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వైకుంఠ దర్శనానికి వెళ్ళే భక్తులకు టీటీడీ కీలకమైన సూచనలు అయితే జారీ చేసింది. సో జనవరి 9 అంటే ఈరోజు 8, రేపే. సో 9వ తారీఖున ఉదయం 5 నుంచి టోకన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు. సో రేపు ఉదయం టోకన్లు ఏ డేట్లకు ఇస్తున్నారంటే ఉదయం 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు సంబంధించిన టోకన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు. 1,20,000 టోకన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మంచి అవకాశం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శించుకోవడానికి టీటీడీ వాళ్ళు ఒక గొప్ప ఆపర్చునిటీ అయితే భక్తులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. 1,20,000 టోకన్లు. సో 10, 11, 12 ఈ 3వ తారీఖు మాత్రమే 1,20,000. టోటల్గా చూస్తే 8 లక్షల దగ్గర 8 లక్షల టోకన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు ఈ 10 రోజుల్లో, 10 నుంచి 19 తేదీ మధ్యలో. సో ఈ 10, 11, 12 తేదీల్లో అయితే రేపైతే ఇస్తారు, టోకన్లు జారీ చేస్తున్నారు. 12 తర్వాత 13, 14 ఉంటాయి కదా. ఇప్పుడు 13 తారీఖు కావాలంటే 12 తారీఖు పోవాలి, 13 తారీఖు కావాలంటే 14 తారీఖు పోవాలి. ఇట్లా రోజు ముందు రోజు ఇస్తారు టోకన్లు. సో రేపైతే మాత్రం 10, 11, 12 ఈ 3 తేదీల సంబంధించిన టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. సో ఇవి తిరుపతిలోని 8 కేంద్రాల్లో, తిరుమలలో ఒక కేంద్రంలో కేటాయిస్తూ జరిగింది. సో 13వ తేదీన నుంచి 19వ తేదీ వరకు ఏదో ఒక రోజున టోకన్లు జారీ జరుగుతుంది వివరించారు మొత్తానికి. అంటే 13 నుంచి 19 తేదీ లోపల ఏదో ఒక రోజున ముందు, ఇప్పుడు 14వ తారీఖు టోకన్లు కావాలనుకుంటే దర్శనం కావాలంటే 13వ తారీఖు వెళ్ళాలి. సో 10వ తారీఖు దర్శనం కావాలంటే 14వ తారీఖు వెళ్ళాలి. ఇలా అయితే టీటీడీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. అయితే 10, 11, 12 3 మాత్రం రేపైతే మార్నింగ్ 5 o'clock నుంచి 1,20,000 టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. సో భక్తులు ఈ కేంద్రాలు ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి ఏ కేంద్రాలు. కావాలంటే నీకు ఇప్పుడు ఒక టోకన్లు ఎక్కడ ఇస్తారనే పేర్లు కూడా మీకు డిస్ప్లే ఇస్తాను. సో చూడండి, మీకు దగ్గరలో ఉన్న టోకన్లు ఏమనుకుంటున్నారంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి సంబంధించి దూరం ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే దగ్గరమైన కేంద్రం ఏదంటే శ్రీనివాస్ కాంప్లెక్స్ మాత్రం దగ్గర ఉంటుంది. సో అక్కడైతే బాగా దొరుకుతాయి టోకన్స్. సో ఎటువంటి కంగారు ఇప్పుడు అవసరం లేదు. 8 లక్షల టోకన్లు అయితే జారీ అయితే చేస్తున్నారు 10 రోజుల్లో. సో రేపే 10వ తారీఖు వెళ్ళాలని చాలామంది ఉంటారు, ఎందుకంటే 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి కదా. సో వైకుంఠ ఏకాదశిని దర్శించుకోవాలని చాలా భక్తులు అయితే ఎదురు చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకైతే రేపు ఉదయం 5 o'clock నుంచి ఇస్తారంటే మనం ముందే వెళ్ళి క్యూ లైన్లో నిలుచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా మంది వస్తారు కదా భక్తులు. సో భక్తులు వెళ్ళేటప్పుడు ముఖ్య గమనిక ఏంటంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. ఎవరు దర్శించుకోవాలో ఆ పర్సన్ వెళ్ళి లైన్లో నిలబడి ఫోటో క్యాప్ చేస్తారు, ఆధార్ కార్డుతో మనకు టోకన్ ఇస్తారు. ఆ టైం ప్రకారం వెళ్ళి స్వామివారి దర్శించుకోవాలి. ముందే వెళ్ళి దర్శించుకుంటామంటే అది కుదరదు, అలౌ కూడా చేయరు.
సో గత మాదిరికి కాదు, అంత చేంజెస్ అయిపోయినాయి. సో వైకుంఠం దర్శనం అయితే మొత్తానికి భక్తులకి ఒక ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. దాదాపు 8 లక్షల టోకన్లు అయితే జారీ చేస్తున్నారు ఈ 10 రోజుల్లో. సో విఐపి లెటర్స్ మీద వచ్చే వాళ్ళకైతే అనుమతి లేదు, అన్ని దర్శనాలు రద్దు చేస్తారు. సో విఐపి స్వయంగా వస్తే, విఐపి వస్తే మాత్రం దర్శనం అయితే అనుమతిస్తారు. సో టోకన్లు ఉంటేనే దర్శనం, ఫ్రీ దర్శనం కానీ ఎటువంటి కాల్నడక దర్శనం కానీ ఇవన్నీ దర్శనాలు రద్దయినాయి. ఓన్లీ టోకన్స్ ఉండాలి, టోకన్లు ఉంటే మాత్రమే దర్శనానికి అయితే అనుమతిస్తారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నాకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై వీడియో, మై ఎంకరేజ్ మీ.